హాయ్ హలో నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు మధుహితాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో సమ్మర్ అంటే ఏంటి, మ్యాంగోస్, మల్లెపూలు అండ్ ఎస్పెషల్గా సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చళ్ళ సీజన్ అనమాట. సో అందుకే మోస్ట్ వండర్ఫుల్ రెసిపీ అండ్ ఫేవరెట్ రెసిపీ ఏంటి అంటే పండుమిరపకాయ పచ్చడి. సో సంవత్సరం అంతా నిల్వ ఉండే పండుమిరపకాయ పచ్చడి ఎలా పట్టాలో నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. పండుమిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి ఈ పచ్చడికి నేను 2 కేజీల పండుమిరపకాయలు తీసుకున్నాను. ఫస్ట్ పండుమిరపకాయలని మనం వాటర్లో బాగా కడిగి నీడలో ఎండబెట్టాలి. సో కడిగేటప్పుడు తొడలు తీయకుండా ముందు కడిగేసి ఎండబెట్టిన తర్వాత అప్పుడు తొడలు తీసుకోవాలి. దీనికి చింతపండు 700 గ్రామ్స్ పడుతుంది. గింజలు తొక్క అంతా తీసేసి చింతపండుని సపరేట్ చేసుకోవాలి. అలాగే సాల్ట్, రాక్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. రాక్ సాల్ట్ ఇక్కడ 2 పావు కేజీ గ్లాసులు తీసుకున్నాను, అంటే దగ్గర 450 గ్రామ్స్ తీసుకోవాలి. కడిగి ఎండబెట్టేసిన తర్వాత మనం తొడిమలు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో కొద్దిగా పండుమిరపకాయలు, మనం కొలతగా తీసుకున్న సాల్ట్ కొంచెం వేసుకొని లైట్గా మిక్సీ చేసుకోవాలి. మరీ పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చాపిచ్చగా మిక్సీ చేసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకోండి. చూసారు కదా, ఈ మాత్రం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ చేసుకున్న దాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గ్లాస్ జార్లో కానీ వేసుకుని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా చింతపండుని గింజలు ఇవన్నీ తీసుకుని సపరేట్ చేసుకున్నాం కదా, ఈ చింతపండుని కొద్దిగా మధ్యలో వేసుకుంటూ ఉండాలి. ఇలాగా ఒక రౌండ్ మిక్సీ చేసేసాను. మళ్ళీ సెకండ్ రౌండ్ కొద్దిగా మిరపకాయలు తీసుకోండి. అలాగే మధ్యలో కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న ఈ పండుమిరపకాయల తొక్కుని ఇందులో వేసుకోండి. ఒక లేయర్ చింతపండు వేసాం కదా, తర్వాత లేయరు పండుమిరపకాయలు వేసుకోండి. మళ్ళీ దీని మీద చింతపండుని అలా స్ప్రెడ్ చేసుకోండి కొద్దిగా. చూసారు కదా, మొత్తం పండుమిరపకాయలన్నీ మిక్సీ చేస్తాను, చింతపండు అంతా మధ్యలో పెట్టేశాను. సో డబ్బా మీద మూట పెట్టేసుకుని మీరు 3 days దీన్ని అలా పక్కన పెట్టేసుకోవాలి. 3 రోజులు పండుమిరపకాయలు చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, 3వ రోజున మనం పచ్చడిని రుబ్బుకోవచ్చు. పచ్చడిని రుబ్బుకునే ముందు ఇందులోకి మెంతి పౌడర్ కావాలి. అలాగే వెల్లుల్లిపాయలని నీట్గా తొక్కలు తీసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 కేజీల పండుమిరపకాయల్లోకి 300 గ్రామ్స్ మనకి వెల్లుల్లిపాయలు పడతాయి. ఈ 300 గ్రామ్స్ వెల్లుల్లిపాయలని లైట్గా, మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీ చేసుకుని పక్కన ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. 2 కేజీల పండుమిరపకాయలకి 100 గ్రాముల మెంతులు కావాలి. మెంతి పౌడర్ని వేసుకోవాలి. సో మెంతులను తీసుకుని ముందు లైట్గా వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత చల్లార్చిన తర్వాత దాన్ని మిక్సీ పెట్టుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, 3 రోజుల క్రితం మనం పండుమిరపకాయలని చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు కింద నుంచి బాగా అంతా కలిపేసి ఒకసారి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. పచ్చడిని బాగా రుబ్బుకోవాలి మెత్తగా. 3 రోజుల ముందే పెట్టుకున్నాం కదా పండుమిరపకాయలు, చింతపండు. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా అంతా కలిసేలాగా కలిపేసి కొద్దిగా మిక్సీ గిన్నెలో తీసుకుంటూ దాంతోపాటు కొద్దిగా మెంతి పౌడరు, కొద్దిగా వెల్లుల్లిపాయలు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మిక్సీ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఎట్ ఏ టైము ఒకేసారి మీరు గ్రైండర్లో వేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ ఎట్ ఏ టైం ఒకసారి గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవచ్చు. నేను గ్రైండర్లో వేయకుండా కొద్దిగా మిక్సీలో వేసాను కనుక ఇలా కొంచెం వేసుకుని మిక్సీ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. లేదు మిక్సీలో చేసుకోవటం మీకు ఇబ్బందిగా ఉంది అంటే ఒకేసారి గ్రైండర్లో వేసుకుని వెల్లుల్లిపాయలు, అలాగే మెంతి పౌడరు, కొద్దిగా పసుపు అన్నీ ఒకేసారి వేసుకుని మీరు ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు. బాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, 2 కేజీల పచ్చడిని మెత్తగా ఇలా రుబ్బుకోవాలి. సో ఇప్పుడు మనము ఒక బాండీలో పోపు వేసుకోవాలి. దీనికి నువ్వుల నూనెతో పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని నేను 1 కేజీ నువ్వుల నూనె తీసుకున్నాను.
ఇందులో జనరల్గా మనం పచ్చడిలోకి ఎలా పోపేస్తామో అలాగే వేసుకోండి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా ఒక 4-5 గింజల దాకా మెంతులు వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపిచ్చాగా దంచి వేసుకోండి. పోపు వేసిన తర్వాత కంప్లీట్గా చల్లారింది అని అనుకున్న తర్వాత ఇప్పుడు గాజు సీసాల్లో కానీ లేదా జాడీల్లో కానీ ఈ పచ్చడిని అంతా షిఫ్ట్ చేసుకోండి. జనరల్గా ఒకేసారి పోపు పెట్టుకోకపోయినా సరే మీరు కొద్దిగా కూడా పోపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రుబ్బుకున్నాం కదా, ఇదంతా ఒక పక్కన పెట్టుకుని మీరు ఎంతైతే కావాలనుకుంటున్నారో కొంచెంగా కూడా పోపు పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు. అలా పెట్టుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సరే కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి, ఎక్కడా పాడవకుండా ఇప్పుడు స్టార్టింగ్లో ఎలా అయితే టేస్ట్గా ఉందో సంవత్సరం అంతా కూడా అదే టేస్ట్ కన్సిస్టెన్సీగా ఉండాలి అంటే నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధుహితాస్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్కమింగ్ వీడియోస్ గురించి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే కంపల్సరీగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వీక్ మంచి వీడియోతో, మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ బై మీ మధు.